నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నిజామాబాద్ జిల్లా నాగంపేటలోని శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా పౌర్ణమి ధ్యానం. జగిత్యాల జిల్లా కోరుట్లలో నూతన పిరమిడ్ నిర్మాణానికి ఘనంగా భూమి పూజ మహోత్సవం. తూర్పుగోదావరి జిల్లా వేమగిరి గ్రామంలోని కొండాలమ్మ తల్లి అమ్మవారి సన్నిధిలో ఘనంగా పౌర్ణమి ధ్యానం. విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ శక్తి క్షేత్రంలో ఉత్తరాంధ్ర స్పిరిచువల్ టీచర్ ట్రైనింగ్ వర్క్షాప్. కోనసీమ జిల్లా లంకల గన్నవరంలోని డొక్కా సీతమ్మ గారి ధ్యాన ఆశ్రమంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా అచంట గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు. చిత్తూరు జిల్లా మహాసముద్రం గ్రామంలో శ్రీ దక్షిణమూర్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో 90వ భగవద్గీత సప్తాహం. ఇక వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా నాగంపేట్ గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యానాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ ధ్యాన దంపతులు మమతా శ్రీనివాసులు. ఈ పౌర్ణమి ధ్యానంలో అశేష సంఖ్యలో పాల్గొన్న ధ్యాన బంధువుల చేత 3 గంటల అఖండ ధ్యానాన్ని చేయించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ ధ్యాన కార్యక్రమానికి ఆత్మీయ విశిష్ట అతిథిగా విచ్చేసిన పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞానికి పత్రిజీ జన్మించిన నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లాలని కోరారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ ధ్యాన యజ్ఞంలో పాలు పంచుకొని విశ్వ కళ్యాణం కొరకు జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా విరాళాలను అందజేయాలని సూచించారు. ఈ ధ్యాన కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ముఖ్య సలహాదారులు బొడ్డు దయానంద్, డాక్టర్ అమరవాజీ శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు రాజు, శ్రీనివాస్, సుదర్శన్, పోలీస్ గంగారెడ్డి, 150 మందికి పైగా ధ్యాన బంధువులు పాల్గొన్నారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి వారి ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు 7 రోజుల పాటు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో అద్భుతంగా 7 రోజుల పాటు జరిగే ఈ ధ్యాన మహా యజ్ఞానికి మనమందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి పత్రిజీ గారు జన్మించినటువంటి నిజామాబాద్ జిల్లా నుండి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఈ ధ్యాన మహాయజ్ఞానికి మనమందరం తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. పిఎంసి ఛానల్ వారు ప్రపంచ శాంతి కొరకు తిరుపతి పట్టణం నందు మహతి ఆడిటోరియంలో మనందరి కొరకు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ప్రతిరోజు 6 గంటల అద్భుతమైన ధ్యానం, మరి రుచికరమైనటువంటి 3 పూటల టిఫిను, మరి అదేవిధంగా అద్భుతమైన ధ్యానమూర్తాన్ని అందజేయడం జరుగుతుంది. మరి విశ్వ కళ్యాణం కొరకు, ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో మనమందరం కూడా భాగస్వామ్యమై మనకు తోచినటువంటి విరాళాలను అందించి మరి పెద్ద సంఖ్యలో ధ్యానులందరికీ ఈ కార్యక్రమం గురించి తెలియపరిచి మనమందరం కూడా 7 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుండి, పత్రిజీ గారు జన్మించిన జిల్లా నుండి మనమందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. మరి పిఎంసి ఛానల్కు మనమందరం తోడ్పాట్లు అందిద్దాం. పిఎంసి ఛానల్ను ఇంటింటికి గడప గడపకు వచ్చే విధంగా ఆ ఛానల్ని మనమందరం కూడా ప్రేక్షకులను పెంచుదాం. ఆ ఛానల్ని అభివృద్ధి పరచడం కొరకు మనమందరం కూడా పత్రిజీ గారి యొక్క మాట వేద వాక్కుగా భావించి పిఎంసి ఆధ్వర్యంలో, పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం విజయవంతం చేస్తూ నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లు అందరం కూడా కలిసికట్టుగా ఒక విప్లవం మాదిరిగా ఒక యూనిటీగా ఉండి ఈ జిల్లాను అభివృద్ధి పరుస్తూ ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మనం పెద్ద సంఖ్యలో పాల్గొంటూ పెద్ద సంఖ్యలో ధన ధాన్య వస్తు రూపేణ విరాళాలు ఇస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. పిఎస్ఎస్ఎం కోరుట్ల ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కోరుట్లలోని పోచమ్మ గుడి వద్ద నూతన పిరమిడ్ భూమి పూజ మహోత్సవం అలాగే సామూహిక ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కుకట్పల్లి లక్ష్మి పాల్గొని పిరమిడ్కి భూమి పూజ చేశారు. అనంతరం జ్ఞాన సందేశం అందించారు. ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత మహిళా ధ్యానులు ఎంతో ఉత్సాహంగా ఆడిపాడి సందడి చేశారు. పిరమిడ్ మాస్టర్లు జమున, శివ గణేష్లు, పిరమిడ్ స్థలదాతలు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎవరి మీద ఆధారపడతల్లా మనలో ఆల్రెడీ ఉన్న శక్తిని, మనలో ఆల్రెడీ ఉన్న జ్ఞానాన్ని
వెలికి తీసుకుంటున్నాం. మనమేం తక్కువ వాళ్ళం కాదండి, అర్థమైందా? తక్కువ వాళ్ళం ఏమీ కాదు, చాలా శక్తివంతులం, చాలా జ్ఞానవంతులం. కాకపోతే ఈ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాక మాయ కమ్మేసి మన శక్తిని మన జ్ఞానాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. పుట్టిన తర్వాత ఆస్తులని పదవులని ఇవి ఉంటాయి కదా, చీరలు నగలు కార్లు బంగ్లాలు అంటూ ఆ మాయలో కొట్టుకుపోయి అసలైన మనల్ని మర్చిపోయాం. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో ఆల్రెడీ మనలో ఉన్న జ్ఞానము మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకుంటాము, మనల్ని మనం తెలుసుకుంటాం. ధ్యానం ఏం చేస్తుందంట, అసలైన నిన్ను నీకు పరిచయం చేస్తుంది ధ్యానం. పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞ అన్నదాన కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా అడిగొప్పుల గ్రామంలో జోలే కార్యక్రమం నిర్వహించి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా పిఎంసి ఛానల్ ఇన్ఛార్జ్ రాజ్యలక్ష్మి అడిగొప్పుల ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలులో ధ్యాన మహాయజ్ఞ మహా అన్నదానంలో అందరినీ భాగస్వామ్యం చేస్తూ జోలే కార్యక్రమం నిర్వహించి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరిబాబు, ఒంగోలు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్, పరుచూరి గాంధీ, సుజాత, శ్రీనివాస్, రాజు, నరేష్, సూర్య ధ్యానులు పాల్గొన్నారు. ఆత్మీయ ఆహ్వానం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి పుణ్యక్షేత్రంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారి సహకారంతో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారి నిర్వహణలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2025 సెప్టెంబర్ 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరిగేటటువంటి ఈ ధ్యాన మహాయజ్ఞంలో ప్రతిరోజు వేలాది మందికి విశేషంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్నదానం జన్మల పుణ్యఫలం, అన్నం మన బ్రహ్మస్వరూపం. ఈ ధ్యాన మహాయజ్ఞంలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమానికి మీ వంతు సహకారాన్ని అందించాలని, మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మేము ముందుకు వస్తూ. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలోని కొండాలమ్మ తల్లి అమ్మవారి సన్నిధిలో పౌర్ణమి ధ్యానం వేమగిరి పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న దాట్ల రాయ జగపతిరాజు పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశాన్ని అందించారు. వేదాలు ప్రామాణిక గ్రంథాలని, మనిషి ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో చెప్పిన గొప్ప గ్రంథాలని వివరించారు. ప్రతి జీవులను దేవుడున్నాడని చూసే దేశం భారతదేశం అని తెలియజేశారు. అహింసయే పరమోధర్మం అని వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం జ్ఞానదాత దాట్ల రాయ జగపతిరాజుని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఏం చేయాలో ఏం చేయకూడదు, ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో మనకి స్పష్టంగా చెప్పిన గొప్ప పుణ్యభూమి. మేరా భారత్ మహాన్ అంటాం కదా. ఎందుకని మహా గొప్పది ఈ దేశం అంటే, గాంధీజీని అడుగుతారు ఎవరు, ఈ దేశం ఎందుకు గొప్పది అంటే, మా దేశంలో మేము మూగజీవులతో వ్యవహరించే తీరు మీద మా గొప్పతనం ఆధారపడి ఉంది. మేము మూగజీవులను ఏడిపించాం, వాటిలో దేవుని చూస్తాం. ప్రతి జీవులని దేవుణ్ణి చూసే దేశం ఏదైనా ఈ భూమి మీద ఉందంటే అది భారతదేశం. అందరిలోని దేవుడు. అలాగే ఈ దేశం ఏం చెప్పింది, మనం ఆరాధించే దైవాలు నన్ను పూజిస్తే నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్పలేదు. ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే, నువ్వు ఆచరించిన ధర్మం నేను కాపాడుతున్నాడు అంతనే చెప్తా. ధర్మో రక్షిత అని చెప్పిందా? కృష్ణ భజన చేస్తే నేను కాపాడుతాను, నువ్వు నాకు పూజ చేస్తే నేను కాపాడుతానని ఏ దేవుడైనా చెప్పారు. కోనసీమ జిల్లా లంకల గన్నవరంలోని డొక్కా సీతమ్మ గారి ధ్యాన ఆశ్రమంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంగర పాపారావు పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. పలు ఆధ్యాత్మిక అంశాలను వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అలాగే ధ్యాన మరియు శాకాహార గీతాలను అద్భుతంగా ఆలపించి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. విశ్వాసే మీ గురువని అనుకోండయ్యా, ఆ శ్వాసను గమని
పౌర్ణమి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా అచింట గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గ్రంథి కృష్ణమూర్తి పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ఆత్మ పరిణామ క్రమం గురించి చక్కగా తెలియజేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. తనకు మాత్రమే మంచిది కలిగింది. ఇహలోకంలో పరలోకంలో ఆస్తి ఐశ్వర్యం ఆనందం వచ్చింది చూస్తాం పరలోకంలో సర్వలోకం. కానీ అనిత్యం నిత్యం కానీ ఈ నిత్యం కానీ దానికి ప్రేయస్ అంటారు. ప్రేయస్ అంటే అందరికీ మంచిగా కలిగింది. అది తన వాటి ఇది అందరికీ అంటే ఒకసారి పొందిన తర్వాత తిరిగి పొందనవసరం. అంటే ఒకసారి ఆత్మజ్ఞాని అయ్యాము మళ్ళీ కాదు, అంటే ఒకసారి బ్రహ్మజ్ఞాని అయ్యాము మళ్ళీ బ్రహ్మజ్ఞాని, ఇప్పుడు రెండోసారి పొందనవసరం. అంటే ఒకసారి పొందిన తర్వాత తిరిగి పొందనవసరం దాన్ని ప్రేయస్ అంటారు. సరే గట్టిగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శివసాయి పిరమిడ్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరిప్రసాద్ ధ్యానులకు ధ్యాన సాధన గురించి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, పౌర్ణమి విశిష్టతల గురించి చక్కగా తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు తోట నాగమణి, సెక్రటరీ గుండా వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు రవిచంద్ర, పిరమిడ్ మాస్టర్లు సౌమన్న, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే కొన్ని డైరెక్ట్ పాయింట్స్ మన జీవితంలో ఆనందం, కొంతమందికి మంచి ఉద్యోగం తెచ్చుకుంటే ఆనందము, గోల్డెన్ ఆనందాలు ఉన్నాయి. ప్రపంచంలో నాకు కావాల్సినవి మీకు వేరే వేరే ఉన్నాయి, ఎన్నో ఆనందాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రాపంచికంగా సంభవం. విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ శక్తి క్షేత్రంలో యుఎస్టిటి ఉత్తరాంధ్ర స్పిరిచువల్ టీచర్ ట్రైనింగ్ వర్క్షాప్ అద్భుతంగా జరిగింది. బ్రహ్మర్షి పిరమిడ్ శక్తి క్షేత్ర నిర్వాహకురాలు లక్ష్మి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ గాజువాక పిరమిడ్ సేవదల్ అడ్వైజర్ పిఎస్ఎన్ మూర్తిలు టీచర్ ట్రైనింగ్లు నిర్వహించారు. ఇందులో 60 మంది పిరమిడ్ మాస్టర్లకి టీచర్స్గా 2 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ వర్క్ షాప్కి ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కె శ్రీనివాసరావు రాజమండ్రి నుండి విచ్చేసి టీచింగ్ సబ్జెక్ట్ని వివరించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు లక్ష్మి, జ్యోతి, రమేష్, పిఎస్ఎన్ మూర్తులు 60 మంది పిరమిడ్ మాస్టర్లకి ట్రైనింగ్ మెటీరియల్ అందించారు. పిరమిడ్ మాస్టర్లు లక్ష్మి, పిఎస్ఎన్ మూర్తుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. నిడదవోలు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్ ముప్పవరంలోని పరమాత్మ పబ్లిక్ పిరమిడ్లో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ సరస్వతి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన విశిష్టత అలాగే ఎనర్జీ గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అలా చేయడం వల్ల ఏమైంది, అక్కడ వర్క్ లోని ఎఫిషియన్సీ పెరిగింది. ఏం వర్క్ చేస్తున్నావు అన్నది కాదు, ఆ వర్క్ ని ఎంత హార్ట్ఫుల్ గా నువ్వు చేస్తున్నావు అన్నది తెలియాలి. ఓకేనండి. అలాగా వాళ్ళు సాయంత్రం కూడా అంతే హ్యాపీగా బయటకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ మనీ ఈజ్ నాట్ ఎ మ్యాటర్, ఎనర్జీ ఈజ్ మ్యాటర్. అర్థమైందండి? ఎనర్జీయే మ్యాటర్. మనీ ఆటోమేటిక్ గా ఆ ఫ్లో అద్భుతంగా వస్తుందండి. గుంటూరు జిల్లా కొర్నేపాడు గ్రామంలోని శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పౌర్ణమి ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మహమ్మద్ అబ్దుల్ రహీం పాల్గొని ధ్యానులకు ధ్యానం గొప్పతనం గురించి తెలియజేశారు. ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని తెలియజేశారు. అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. 94లో వైద్య విధానం ఇంకా అంత డెవలప్మెంట్ లేదు. అప్పుడు డాక్టర్స్ అన్నారు చిన్న సర్జరీ చేయొచ్చు, కానీ సెట్ అయితే బాగుంటుంది, సెట్ కాకపోతే వన్ సైడ్ ప్యారలైజ్ కావచ్చు, అంటే పని రాకుండా కూడా పోవచ్చు వన్ సైడ్. అంటే అంత రిస్క్ అయితే ఎవరు తీసుకోరు, మరి 30 గంటలు. అందుకనే మందులతో కంటిన్యూ అవుతానని చెప్పాను. సో అట్లా పెయిన్ కిల్లర్స్
మరి ఇంగ్లీష్ మెడిసిన్లో స్పెషాలిటీ ఏంటంటే కొద్ది రోజులు ఒక మందు కరెక్ట్గా వాడితే దానికి ఆ శరీరం ఏమవుతుంది, అలవాటు అయిపోతుంది, ఇంకా దాని ప్రభావం ఉండదు. అందుకని 250 mg నుండి మొదలయ్యి 1000 mg వరకు అలా ప్రమోషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. అది కూడా సరిగ్గా పనిచేయలేదు. నిద్రపోని పరిస్థితిలో నిద్రమాత్ర కూడా రాశారు. కొద్ది రోజుల తర్వాత అది కూడా పనిచేయదు. ఆ తర్వాత నేను మాదేపూర్ అటవీ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు ఏ మాత్రం దొరకని సమయంలో నిద్రపోవడానికి ఇంకో ద్రవం దొరికేది అక్కడ. ఎవరికి అర్థం కాదనుకుంటాను. సాయంత్రాలు మేము డ్రిల్లింగ్ చేసి వస్తుంటే అక్కడ నాటుసారా కాసే బట్టీల వాళ్ళు ఉండేది. సార్ మీకోసం ప్యూర్గా చేస్తానని చెప్పి ఒకతే అది తీసుకున్న రోజు పడుకోవడం, లేకుంటే రాత్రంతా జాగరణ. మరి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడుతుంటే దానికి ఇంకొక లక్షణం ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ అంటాగా. మరి పెయిన్ కిల్లర్ ఎక్కువ వాడడం వల్ల అల్సర్స్ మొదలయ్యాయి. వరంగల్ పట్టణంలోని రామ్కీ కమిటీ హాల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ ఆలియా ఆధ్వర్యంలో 41 రోజులు 41 మంది వివిధ మాస్టర్లచే జ్ఞాన శిక్షణ తరగతులు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సైంటిస్టు సాయిరామ్, కాశిని, ఆనంద్ ప్రసాద్, వేదాంతం, శ్రీదేవులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ ఆలియా, మాధురి దాలియా, చంద్రమోహన్, చక్రపాణి, అంజలి, సత్యప్రసాద్, రాజకుమారి, చంద్రమోహన్, విజయ, రవీందర్ 150 మందికి పైగా మాస్టర్స్ పాల్గొన్నారు. ధ్యానాలు రాకముందుకు నాకు తినముందుకు 285 ఉండే, తిన్నాక 166 తినముందుకు, తిన్నాక 85 ఉండే. ఒక 3 రోజులు ధ్యానం చేసినాక మళ్ళీ చెక్ చేసుకున్నా, నాకు మొత్తం నార్మల్ అయింది షుగర్. నాకు ధన్యవాదాలు మీ అందరికీ. కాబట్టి నేను ప్రతిరోజు ధ్యానం చేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నేను అంటే ఇవాళ తినేది నేను శ్రావణ మాసం బంద్ చేయాలనుకున్నా. శ్రావణ మాసం అయిపోయినాక ధ్యానంలోకి వచ్చిన కానీ నేను కంటిన్యూ చేస్తాను. నేను శాకాహారిగా మారినా. 80 సంవత్సరాల పాటు ఒక గుహలో ఉండి తపస్సు చేశారు సిద్ధయోగులతో. అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న గురువులు, ఇక్కడ నీ పని అయిపోయింది, నువ్వు భారతదేశానికి వెళ్ళి నువ్వు అందరికీ ఈ ధ్యానాన్ని బోధించు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆయన అక్కడి నుంచి రాజస్థాన్ పెద్ద పెద్ద మహారాజుల దగ్గరికి వెళ్ళి అలా అందరికీ ఈ జ్ఞానాన్ని అందిస్తూ జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం గూడూరు గ్రామంలోని శివాలయంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. సేవా తత్పరత గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిరమిడ్ మాస్టర్ రాజిరెడ్డి గ్రామస్తుల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో 50 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా మహాసముద్ర గ్రామంలో శ్రీ దక్షిణమూర్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో 90వ భగవద్గీత సప్తాహ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 7వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జీసీ బాలాజీ ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ముహూర్త కాలం, ఒక ముహూర్త కాలం అంటే ఎంత? 45 నిమిషములు, 48 నిమిషాలు. ఒక ముహూర్త కాలం అంటే ఎంత?
ఇప్పుడు మనం పెళ్లిళ్ళు చేస్తాం కదా, పెళ్లిళ్ళు ముహూర్తం పెట్టారు, ముహూర్తం పెట్టుకొని వచ్చేదానికి అయ్యవారి దగ్గరికి పోతాం కదా. ఈ ముహూర్త కాలం అంటే ఎంత సమయం? 48 నిమిషాలని ఒక ముహూర్తం అంటాం. మీరు అయ్యవారు పెట్టిస్తే చూస్తే 48 నిమిషాలని ఒక ముహూర్తం అంటాం. ఒక రోజుకి 30 ముహూర్తాలు ఉంటాయి. ఒక రోజుకి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక ముహూర్త కాలాన్ని ఎంత అంటామో, ఒక ముహూర్త కాలాన్ని 48 నిమిషాలు అంటాం. 9 నుంచి 9 గంటల 48 నిమిషాల వరకు. ఇక్కడ ఏం చెప్తున్నాడు పరమాత్మ? ముహూర్తమపి యోగేచ్చే. ముహూర్త కాలం నువ్వు యోగం అంటే నువ్వు ధ్యానం చేస్తే, నువ్వు యోగం చేస్తే, ముహూర్తమపి యోగేచ్చే నాసాగ్రే మనసా సహా. ఒక ముహూర్త కాలము నీ మనస్సుని యోగం వైపుకి మళ్లించాలి. యోగం అంటే ధ్యానం. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యాన మహాయజ్ఞం 12 గంటల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ధ్యానరత్న తీర్థాల రవిశర్మ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా తెలియజేశారు. ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం, గ్రంథ పఠనం వలన మనసులో నిశ్చలత ఏర్పడుతుందని వివరించారు. ధ్యానం ఎంతో శ్రద్ధగా చేయాలని సూచించారు. ఆ తర్వాత జ్ఞానదాత రవిశర్మను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం ధార్వాడ జిల్లా కేంద్రంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే 3 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు. ధ్యానం విశిష్టత, అలాగే ధ్యానం ఆధ్యాత్మికతకు సంబంధించిన పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని చక్కటి జ్ఞానాన్ని పొందారు. కోనసీమ జిల్లా అంగర గ్రామంలోని సీతామహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో న్యూ ఏజ్ మాస్టర్ విజయ అనంతలక్ష్మి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. 18 ఆదర్శ సూత్రాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సతి అంటే 2 కూడుకొని ఉండటం. అంటే ఏంటంటే మన భాషలో తర్జుమా చేస్తే శ్వాస మీద ధ్యాస అనమాట. అంటే శ్వాసని గమనిస్తూ ఉండటమే, అది చెప్పారనమాట. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.